తాతగారి గొడుగు కథ. రచన కథాపఠనం మల్లవరపు సీతారాం కుమార్. బయట చిన్నగా చినుకులు పడుతున్నాయి. డాక్టర్ వికాస్ ముఖం వికసించింది. దేవుడు నా మొర ఆలకించాడు. తాతగారి గొడుగు వేసుకుని బయటకు వెళ్లే అవకాశం వచ్చింది అనుకుంటూ గొడుగు అందుకొని బయటకు వచ్చాడు వికాస్. ఆ గొడుగు కర్రకు వెండితో తాపడం చేశారు. చూడ్డానికి చాలా అందంగా ఉంటుంది ఆ గొడుగు. జమీందారు అయిన తాత రఘుపతి గారు వాడిన ఆ గొడుగు వేసుకొని ఊరంతా తిరగాలని అమెరికా నుండి వచ్చిన వికాస్కు ఆశ. వాచ్మెన్ రంగయ్య పరుగును వచ్చి, "ఏం కావాలి చిన్నబాబు గారు? వర్షం పెద్దదయ్యేలాగా ఉంది. కావలసింది ఏమిటో చెబితే నేను వెళ్ళి తెస్తాను" అన్నాడు. తన తాతగారి కాలం నుంచి పనిచేస్తున్న రంగయ్య అంటే చాలా గౌరవం వికాస్కు. కానీ తాతగారి గొడుగేసుకుని వానలో తిరగాలన్న తన కోరికకు అడ్డు వస్తున్నాడని కాస్త కోపం వచ్చింది. అయినా తమాయించుకొని, "పర్వాలేదులే రంగయ్య తాత, సరదాగా వానలో తిరగాలనుంది" అన్నాడు. "అలా అయితే వేరే మంచి గొడుగు ఇస్తాను, అది తీసుకుని వెళ్ళండి" అన్నాడు రంగయ్య. "అలా కాదులే, తాతగారి గొడుగేసుకుని తిరగాలని ఆశ, అడ్డు చెప్పకు" అంటూ ఆ గొడుగు వేసుకుని బయటకు నడిచాడు వికాస్. చిన్నప్పుడే తల్లిదండ్రులతో అమెరికా వెళ్ళాడు వికాస్. పేరెంట్స్ ఇద్దరూ డాక్టర్స్ కావడంతో తనకు కూడా ఆ వృత్తి పట్ల ఆసక్తి కలిగింది. అక్కడే మెడిసిన్ పూర్తి చేశాడు. అతనికి ఇండియా వచ్చి స్వంత ఊళ్ళో హాస్పిటల్ కట్టించి ప్రజలకు సేవ చేయాలన్న ఆశ ఉంది. విదేశీ డిగ్రీతో ఇక్కడ ప్రాక్టీస్ చేయాలంటే ఫారిన్ మెడికల్ గ్రాడ్యుయేట్స్ ఎగ్జామ్ పాస్ కావాలి. అందుకోసం ఇండియా వచ్చినప్పుడు తాతగారిని కలిశాడు వికాస్. ఆయన అప్పటికే అవసాన దశలో ఉన్నాడు. మనవణ్ణి చూసి కన్నీళ్లు పెట్టుకుని, "మీ నాన్న అమెరికా మోజుతో నన్ను వదిలిపెట్టాడు. కానీ నువ్వు అమెరికా వదిలి ఇక్కడ ప్రాక్టీస్ పెట్టాలని వచ్చావు. చాలా సంతోషం" అన్నాడు రఘుపతి. మనవడి చేత తన కొడుక్కి ఫోన్ చేయించి, "నీ కొడుకు ఇక్కడ ఉండగానే నాకేదైనా అయితే వాడే నాకు కొరివి పెడతాడు. నువ్వు రావడానికి వీల్లేదు" అని కటువుగా చెప్పాడు. అన్నట్లుగానే మరో 2 రోజుల్లో ఆయన కాలం చేశాడు. శవాన్ని అంతిమ సంస్కారానికి తీసుకుని వెళ్ళేటప్పుడు రంగయ్య ఈ గొడుగు తీసుకుని వచ్చి, "తాతగారికి చాలా ఇష్టమైన గొడుగు బాబు ఇది. దీన్ని కూడా ఆయనతో పాటు దహనం చేసేయండి" అన్నాడు. "వద్దులే, తాతయ్య గుర్తుగా నేను వాడతాను" అన్నాడు వికాస్. తర్వాత అమెరికా వెళ్ళిపోయాడతను. 6 నెలలు గడిచాక తను రాసిన పరీక్ష పాస్ అవడంతో తండ్రి అనుమతితో స్వంత ఊర్లో ప్రాక్టీస్ పెట్టడానికి ఇండియా వచ్చేశాడు. తాతగారి గొడుగుతో బయటకు నడిచిన వికాస్ రోడ్లో అందరూ తనని గౌరవంగా చూడడం గమనించాడు. కొంతమంది తనని చూసి పక్కకు తప్పుకుంటున్నారు. మరికొందరు 2 చేతులు జోడించి నమస్కరిస్తున్నారు. "మా ఇంట్లోకి రండి బాబు గారు, వాన వెలిశాక వెళ్ళొచ్చు" అని ఒక పెద్దావిడ వినయంగా అడిగింది. ఒకరిద్దరు గొడుగు మేం పట్టుకుంటామని అడిగినా వికాస్ సున్నితంగా తిరస్కరించాడు. అతనికి ఈ గౌరవం కొత్తగా, కాస్త థ్రిల్లింగ్గా అనిపిస్తోంది. అంతా తాతగారి మహిమ, కాదు కాదు ఆయన గొడుగు మహిమ అని మనస్సులో అనుకున్నాడు వికాస్. అలా కాసేపు 4 రోడ్లు తిరిగి ఇంటికి చేరుకున్నాడు. ఇంటి బయట ఎదురుచూస్తున్న రంగయ్య గొడుగు అందుకుని పక్కన పెట్టాడు. పొడి టవల్ తెచ్చి వికాస్ తల తొడవబోయాడు. వికాస్ అతన్ని వారించి టవల్ అందుకున్నాడు. "మొత్తానికి ఊర్లో తాతగారికే కాదు, ఆయన గొడుక్కి కూడా విలువ ఉందన్నమాట" అన్నాడు తల తుడుచుకుంటూ. రంగయ్య సమాధానమివ్వలేదు. "నీకెందుకో తాతగారి గొడుగంటే ఇష్టమున్నట్టు లేదు" అన్నాడు వికాస్ రంగయ్య ముఖంలోకి చూస్తూ. రంగయ్య ఏదో చెప్పబోయి ఆగాడు. సమాధానమివ్వలేదు. "మాట్లాడవేం? ఏదైనా చెప్పడానికి తటపటాయిస్తున్నావా?" రెట్టించాడు వికాస్. "అయ్యా, ఇలా చెబుతున్నందుకు మరోలా అనుకోకండి. జమీందారు గారు చాలా గొప్ప వ్యక్తి అని, మీ నాన్నగారు ఆయన్ని వదిలి వెళ్ళిపోయి తప్పు చేశారని మీరు అనుకుంటున్నట్లు ఉన్నారు. మీ తాతగారికి లేని వ్యసనం లేదు. ఉన్న వ్యసనాలకు తోడు డబ్బు పిచ్చి,
అహంకారం కూడా చాలా ఎక్కువ. మీ నాన్నగారికి మరో జమీందార్ కూతురుతో పెళ్లి చేయాలనుకున్నాడు మీ తాతగారు. చెన్నైలో డాక్టర్గా ప్రాక్టీస్ చేస్తున్న మీ నాన్నగారు తనతో కలిసి పనిచేస్తున్న మీ అమ్మగారిని చేసుకోవాలనుకున్నారు. వాళ్ళు ఆస్తిపరులు కాకపోవడంతో మీ నాన్నగారు ఒప్పుకోలేదు. ఆమెను పెళ్లి చేసుకుంటే ఆస్తి దక్కదని బెదిరించారు మీ తాతగారు. కోట్ల విలువ చేసే జమీందారీ ఆస్తుల్ని, హోదాను వదులుకొని వెళ్ళిపోయారు మీ నాన్నగారు. తర్వాత అవకాశం రావడంతో అమెరికా వెళ్ళిపోయారు. ఇవన్నీ మీకు చెప్పకపోవడం వాళ్ళ సంస్కారం బాబు. గతం గుర్తుకు తెచ్చుకుంటూ చెప్పాడు రంగయ్య. నిజంగా ఇవేవీ చెప్పలేదు నా పేరెంట్స్. ఏదో చిన్న మాట పట్టింపుతో వచ్చేశామని చెప్పేవారు అన్నాడు వికాస్ తన తండ్రిని అపార్థం చేసుకున్నందుకు బాధపడుతూ. అంతలో ఏదో గుర్తుకొచ్చినట్లు, అది సరే గాని ఆ గొడుగు ఏం పాపం చేసింది, దాన్ని వాడొద్దన్నావు అని అడిగాడు. కాస్త తటపటాయింపు తరువాత ఇలా చెప్పాడు రంగయ్య. మరణించిన మనిషి గురించి తప్పు చెప్పకూడదు. అయినా మీకు తెలియాలి కాబట్టి చెబుతున్నాను. ఈ వీధి చివర ఒక చిన్న మిద్దె ఇల్లు ఉంది. అందులో చింతామణి అని ఒక ఆవిడ ఉండేది. తాతగారు తరచుగా ఆ ఇంటికి వెళ్ళేవారు. మామూలుగా ఎండైనా వానైనా ఎప్పుడూ ఆయన వెంట గొడుగు పట్టుకుని వెళ్ళేవాణ్ణి. కానీ చింతామణి ఇంటికి వెళ్ళేటప్పుడు ఆయనే స్వయంగా గొడుగు వేసుకుని వెళ్ళేవారు. ఆ చింతామణి కోసం ఊర్లో మరికొందరు పెద్ద మనుషులు కూడా వచ్చేవారు. జమీందారు గారు వచ్చినప్పుడు వేరే వాళ్ళు వస్తే ఆయన కోపగించుకుంటారని ఆయన వచ్చిన గుర్తుగా ఈ గొడుగును వసారాలో తగిలించి ఉంచేది చింతామణి. వెండి తాపడం చేసిన గొడుగు కర్రను చూసిన వారు జమీందారు గారు లోపల ఉన్నట్టు గ్రహించి అటు నుంచి అటే వెళ్ళిపోయేవారు. చింతామణి ఇంటి వసారాలో గొడుగు తగిలించడం అనే మాట అప్పట్లో ఆనవాయితీ అయిపోయింది. మగవాళ్ళు గొడుగుతో బయటకు వెళ్తూ ఉంటే ఏ చూరులో తగిలించడానికి వెళ్తున్నావు అని ఆడవాళ్లు సరదాగా అడిగేవారు. రంగయ్య చెప్పడం ముగించేసరికి నవ్వాగలేదు వికాస్కు. ఈ గొడుగు వేసుకుని తను గొప్పగా ఫీల్ అయినందుకు సిగ్గుపడ్డాడు. ఇంతలో ఓ 10 మంది ఊరివాళ్లు ఆ భవనం ముందుకు వచ్చి నిల్చున్నారు. వారిని లోపలికి రమ్మన్నాడు వికాస్. వారిలో ఓ నడువయసు వ్యక్తి వికాస్తో, బావు, అమెరికా వదిలి ఈ ఊర్లో హాస్పిటల్ కట్టించాలని వచ్చారు. మీకు చాలా రుణపడి ఉంటాం. హైస్కూల్లో నేను మీ నాన్నగారి క్లాస్మేట్ను. ఆయన చాలా మంచి వ్యక్తి. తాతగారితో మనస్పర్ధలు లేకుంటే ఆయనే ఇక్కడ హాస్పిటల్ కట్టించేవారు. మీవన్నీ ఆయన పోలికలే. ఇక మేము వచ్చిన విషయం ఏమిటంటే, ఊరి మధ్యలో మీ తాతగారి శిలా విగ్రహం ఉంది. కారణాలు ఏమైనా ఎవరూ పట్టించుకోకపోవడంతో అది శిథిలావస్థలో ఉంది. మీ పైన గౌరవంతో ఆ విగ్రహాన్ని బాగు చేయించాలనుకుంటున్నాం. చుట్టూ దిమ్మ కట్టించి పెయింటింగ్ వేయిస్తాం. మరమ్మతులు జరిగాక మీ చేత ప్రారంభోత్సవం చేయిస్తాం. ఇక మాకు సెలవు ఇప్పించండి అని చెప్పాడు. అందరూ మరోసారి వికాస్ను అభినందించి వెళ్ళారు. చూశారా వికాస్ బాబు గారు, వచ్చి 2 రోజులు కాకుండానే మీకెంత గౌరవం వచ్చిందో. కులం వల్ల, వంశం వల్ల ఒక మనిషికి విలువ రాదు. మనిషి వల్లే ఆ కులానికి, వంశానికి విలువ వస్తుంది. మీ పుణ్యాన తాతగారి విగ్రహానికి గౌరవం వస్తుంది. చాలా సంతోషం అన్నాడు రంగయ్య. పక్కన గోడకు ఆనించి ఉన్న గొడుగు వంక చూసిన వికాస్, ఈసారి భోగిమంటల్లో ఈ గొడుగును మర్చిపోకుండా వెయ్యాలి. దీని అవసరం మా వంశంలో ఉండకూడదు అనుకున్నాడు. సమాప్తం. మరిన్ని చక్కటి కథల కోసం, కవితల కోసం, వెబ్ సిరీస్ కోసం మనతెలుగుకథలు.com విజిట్ చేయండి. థ్యాంక్ యూ.